ఇప్పుడు నాయి నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అని పెట్టారు. మేము స్వాగతిస్తున్నాం. నాయి నరసింహారెడ్డి గారు రెడ్డి అయిన ఒక కార్మిక పక్షపాతి, తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఇప్పుడు ఉప్పల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్కు రాజిరెడ్డి అని పేరు పెడుతున్నారు. రాజిరెడ్డి గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిండా? కాబట్టి అట్లాంటి ఫ్లైఓవర్లకు దొడ్డి కొమరే ఫ్లైఓవర్ అని పెట్టు, ఈ కామినేని ఫ్లైఓవర్కు పెట్టు, అదేవిధంగా పార్కులకు ప్రాజెక్టులకు పెట్టు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, జలగం వెంగళరావు పార్కు, ఎన్టీఆర్ పార్కు, ఇంకొక పార్కు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. కానీ బడుగు మహనీయుల పేర్లు ఒక్కటి కూడా లేవు. అంటే బడుగులను కించపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. కేవలం మా దొడ్డి కొమరయ్య దండేసి దండం పెట్టడం అంటే మా ఓట్లు దండుకోవడం కోసమే, మా ఓట్లు కొల్లగొట్టడం కోసమే, మా మీద ప్రేమతోటి కాదు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని, వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి వారి విగ్రహాన్ని పెట్టి కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రాజెక్టులకు పార్కు స్థలాలకు పేర్లు పెడితేనే ఓకే. లేకపోతే వచ్చే దొడ్డి కొమరయ్య నాటికి ఖచ్చితంగా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.